అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న 4వ కలెక్టర్ల కాన్ఫరెన్స్కి విచ్చేసినటువంటి డైనమిక్ విజనరీ లీడర్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నా సహచార మంత్రివర్యులకు, చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు విజయానంద్ గారికి, రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ గారు గౌరవనీయురాలు జయలక్ష్మి గారికి, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గారికి, ఇతర అధికారులకు, అలాగే వివిధ జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పీజీఆర్ఎస్లో తిరస్కరించబడినటువంటి దరఖాస్తులు రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అలాగే తహసీల్దార్ నేతృత్వంలో ఆడిట్ బృందాలను ఆడిట్ చేస్తూ ఉన్నాం. వారు పిటిషనర్ కేసు వారీగా చూస్తూ ఉన్నారు. తిరస్కరించిన ప్రతి ఒక్క ఉత్తర్వును కూడా స్పీకింగ్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా నాలా చట్టాన్ని రద్దు చేయడం, భూ యజమానులకు, పారిశ్రామికవేత్తలకు, అలాగే రియాలిటీ సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు బాటలు వేశాం. రీసర్వే చేసిన గ్రామాల్లో రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్తో కలిగిన కొత్త 21 లక్ష కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అతి త్వరలో పంపిణీ చేయబోతా ఉన్నాం. ఎటువంటి తప్పులు లేకుండా పాస్ పుస్తకాలు ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క బాధ్యత. దీనిని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతేకాదు, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూ యజమానికి సుమోటోగా పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేలాగా కసరత్తు కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలు ఆస్తులకు భద్రత కల్పించడం కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. భూ కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాం. భూములను చెరబట్టే వారి తాట తీస్తాం, 14 ఏళ్ల జైలు శిక్ష వేయిస్తాం. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అవకతవకలు నీకు తెలుస్తూ ఉన్నాం. పేదలకు న్యాయం జరిగేంత వరకు చర్యలు మేము తీసుకుంటాం, మార్పులు చేర్పులు చేస్తాం. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల కోసం నాతో పాటు 6 మంత్రులతో జిఓఎంను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 5 సార్లు సమావేశమై ఈ జిఓఎంలు పలు కీలక అంశాలపై చర్చించింది. గత ప్రభుత్వం దురుద్దేశంతో ప్రజలు ప్రైవేటు భూములన్నీ కూడా 22A కింద పెడితే వాటిని పరిశీలించి నిషేధిత జాబితాను తొలగించమని చెప్పి కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. వీటిపైన మీరు యాక్టివ్గా పనిచేయాలి. అటువంటి భూములను గుర్తించి వెంటనే నిషేధించే జాబితా నుండి తొలగించాల్సిన బాధ్యత మీకుంది. జాయింట్ ఎల్పిఎల్ కారణంగా చాలా ఇబ్బందులు, చాలా రీసర్వే, చాలా నష్టం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఏదైతే ఫీజు ఉందో 500 రూపాయల ఫీజు కూడా మనం రుసుముని మాఫీ చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 1,00,000 పైచిలకు ఎల్పిఎంలు మనం ఇవ్వగలిగాం. ఇంకా ఎక్కడన్నా కూడా అర్జీలు ఉంటే అవి వెంటనే మీరు తీసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. తప్పుడు రిజిస్ట్రేషన్ జరగకుండా రిజిస్ట్రేషన్ శాఖలో కూడా భారీ మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేస్తే వాటిని రద్దు చేసే అధికారులు కలెక్టర్లకు ఇప్పటికే ఇచ్చాం. ప్రైవేట్ వ్యక్తుల భూములు రిజిస్ట్రేషన్ చేస్తే కూడా రద్దు చేసే విధంగా చట్టాల్లో మార్పులు తెచ్చాం. దానిపైన ఉత్తర్వులు అంటే త్వరలోని విధి విధానాలు కూడా ప్రకటించబోతా ఉన్నాం. వ్యవసాయ భూములను మాదిరి అర్బన్ ల్యాండ్కు కూడా ఆటోమేటేషన్ను విజయవంతంగా చేస్తూ ఉన్నాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆగస్టు 5వ తారీఖున గుంటూరులోని కొరటుపాడు SRO ఆఫీస్కు వెళ్ళి అక్కడ అర్బన్ ల్యాండ్ మ్యూటేషన్ను ప్రారంభించాను. దీన్ని రాష్ట్రంలో త్వరలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తూ ఉన్నాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు ఇతర ప్రక్రియలన్నీ కూడా సులభతరం చేయడం కోసం, అలాగే రిజిస్ట్రేషన్ అయిన వెంటనే 15 నిమిషాలు రిజిస్ట్రేషన్ ముగించుకుని డాక్యుమెంట్ ఇచ్చే విధంగా స్లాట్ బుకింగ్ మరియు డాక్యుమెంట్ డెలివరీ సిస్టమ్ కూడా మొదలుపెట్టడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో వారసత్వ భూముల హక్కు కల్పించే వాటిపైన ఫీజు కూడా 10 లక్షల రూపాయలు విలువ కలిగిన ఆస్తులు రాయించుకుంటే కేవలం 100 రూపాయలు ఇచ్చే విధంగా, అదే 10 లక్షల రూపాయలు దాటితే 1000 రూపాయలు ఫీజు కట్టించే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా గౌరవ యువ నాయకులు నారా లోకేష్ గారి చొరవతో ఏదైతే అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ రెగ్యులైజ్ చేసే విధంగా జియో నంబర్ 30 కూడా ఇవ్వడం జరిగింది. అది స్టార్టింగ్ మంగళగిరిలో జరిగింది. కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పేదవారికి ఉపయోగపడే విధంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని అందరూ కూడా ఎన్లైటన్ చేసి చైతన్యపరిచి ప్రజల్ని అది ఉపయోగపడే విధంగా, అంటే ఎవరో బలిచిన వారిలో డబ్బున్న వాళ్ళు కాకుండా పేదవాడికి ఉపయోగపడే విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటూ ఉంటారో, ఎప్పుడు పేదవారికి మంచి చేస్తేనే మనకి మంచి జరుగుతుందని, ఆ విధంగా ఈ యొక్క జీవోను కూడా మనం అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే ULC భూముల క్రమబద్ధీకరణ కూడా బ్రహ్మాండంగా చేపట్టాం. రైతులకి మేలు చేసే విధంగా నీటి తిరువానిపై ఉన్నటువంటి 85 కోట్ల రూపాయల వడ్డీని కూడా మాఫీ చేశాం. రీసర్వే 2.0 పగడ్బందీగా చేస్తా ఉన్నాం. గత అనుభవాలను గమనంలో ఉంచుకుని ఫిర్యాదు రహిత సర్వీసును పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరంతా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ
సమీక్షలు చేస్తూ ఎక్కడైనా తప్పులు వస్తే సరి చేస్తూ రీసర్వేని సకాలంలో పగడ్బందీగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రికార్డులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసి ఆ రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. తద్వారా వివాదాలకు తావు లేకుండా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. అందులో భాగంగానే GIS మ్యాపింగ్ కానీ మార్పులను లోనుకొని రికార్డుల కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉన్నాం. ఆధార్ EKYC ఆధారిత డిజిటల్ ధృవీకరణ ద్వారా పునరావృతం మాన్యువల్ వెరిఫికేషన్ దశలను తొలగించడంతో పేపర్ వర్క్ను తగ్గిస్తూ ఉన్నాం. రెవెన్యూ అప్పీల్ మరియు వివాదాల కోసం కోర్టు వ్యవస్థను పటిష్టం చేశాం. దీన్ని మీరు పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత మీకందరికి కూడా ఉంది. అలాగే ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి గారి కృషితో అనేక రకాల కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. కానీ 19-24 మధ్యకాలంలో గత ప్రభుత్వ వైఖరి కారణంగా కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలన్నీ కూడా తరలి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. దీంతో అభివృద్ధి కుంటపడింది. దీనికి చక్కదిద్దేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇస్తూ భూ కేటాయింపులు కూడా చేస్తూ ఉంది. భావి తరాల భవిష్యత్తు కోసం దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఆశించి భూ కేటాయింపులు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించేలా చూడాల్సిన బాధ్యత మీదే. వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దానిపై యాక్షన్ టేకన్ రిపోర్ట్ను మాకు పంపించాలి. మీ పనితీరును అంచనా వేయడానికి దీన్ని ఒక భాగంగా చూస్తాం. భూ పరిపాలనలో చట్టపరమైన, విధానపరమైన, పరిపాలనాపరమైన సంస్కరణలు తీసుకురావాలని, అధునాతన టెక్నాలజీ జోడించి కొత్త రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించడం జరిగింది. మొత్తంగా రెవెన్యూ వ్యవస్థను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చడానికి అందుకు మీ అందరూ సహకారం కూడా చాలా అవసరం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ సమర్థతను గుర్తించి మీకు కీలకమైన స్థానాలు అప్పగించారు. కాబట్టి మీరంతా ధైర్యంగా, న్యాయంగా, కరుణతో, బాధ్యతతో మీ యొక్క విధులు నిర్వహించండి. అలా చేస్తే ప్రజలు మిమ్మల్ని గౌరవించడమే కాకుండా మన ప్రభుత్వాన్ని కూడా నమ్ముతారు. ఎలోన్ వీ కెన్ డూ లిటిల్, టుగెదర్ వీ కెన్ డూ సో మచ్ అని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు, మా మ్యాండేట్ 5 years, మీ మ్యాండేట్ 30 years అనేది. కాకపోతే ఈ మ్యాండేటు కలకాలం ఉండాల్సిన బాధ్యత మనందరికి కూడా ఉంది. ఎందుకంటే భావి తరాల కోసం రాబోయే దశాబ్ద కాలాలు అందరూ సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలంటే ఈ మ్యాండేట్ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాగే మీరు కూడా ఇక్కడ 30 సంవత్సరాలు పనిచేస్తూ ఇక్కడ మీ యొక్క జీవితంలో ముఖ్యమైన సమయం ఈ రాష్ట్రానికి కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి మీ బాధ్యతగా భావించి ఈ మ్యాండేట్ని కలకాలం ఉండే దిశగా మీరు కూడా పూర్తిగా కష్టపడాలని తెలియజేసుకుంటూ మరొకసారి నా ఒక హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.